వాళ్ళంటే దైవాంశ సంభూతులుగా భావిస్తామంటే కుదరదు. అల్లు అర్జున్ అయినా ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మాట్లాడటంతో పాటుగా ఇన్ని అవకాశాలు ఇస్తే మమ్మల్ని అవమానించారు అంటూ సినీ పరిశ్రమ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఉదంతంలో తర్వాత వాళ్ళతో మీటింగ్ అయ్యారు. అయితే అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రకటన ఏంటంటే సినిమాలకు సంబంధించి రాయితీలు ఇచ్చే ప్రసక్తి లేదు, అంటే ఎక్స్ట్రా ఇచ్చే టికెట్లు రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు, అట్లాగే బెనిఫిట్ షోలకి ఇచ్చే ప్రసక్తి లేదు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అని. అట్లా కోమటిరెడ్డి సేమ్ డైలాగ్, సినిమాటోగ్రఫీ మంత్రి. ఈ ఇద్దరు ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత కూడా అదే పాయింట్ కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పుడు కొత్త సినిమా ఈ అల్లు అర్జున్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ ఈ వారంలో రిలీజ్ కావాల్సింది. ఇప్పుడు గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో పెట్టబోతున్నారు. దానికి రేవంత్ రెడ్డిని కూడా పిలవబోతున్నారు. మరి రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకుంటారా? మార్చుకుంటే ఒక బాధ, మార్చుకోకపోతే ఒక బాధ. మార్చుకుంటే అదిగో వాళ్ళతో ప్యాకేజీలు తీసుకుని, లేదంటే నిన్నటి ఒక మాట చెప్తాడు, ఇవాళ ఒక మాట చెప్తాడు, అదంతా అంతే అన్నటువంటి కోణాన్ని విపక్షాలు చేస్తాయి. మార్చుకోకపోతే సినిమా అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అల్లు అర్జున్కి దెబ్బ కొట్టినప్పుడు సంతోషించినటువంటి మెగా ఫ్యాన్స్ ఇప్పుడు కనుక గేమ్ చేంజర్కి ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళే వ్యతిరేకిస్తారు, రేవంత్ మీదన ట్రోల్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందు నుయ్యి వెనక్కి పోయి ఇలాంటి పరిస్థితి అంది.